కాంగ్రెస్ సర్కారుపై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డయాగ్నోస్టిక్ కేంద్రాలపై రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కేసీఆర్ మరో సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తోందని మండిపడ్డారు. వైద్య పరీక్షల భారం నుంచి పేదలను కాపాడేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు ముఖ్యమంత్రి చేతకానితనంతో మూలన పడే దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరతతో నిరుపేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరికొన్ని చోట్ల 134 టెస్టులకు గాను కేవలం 30 నుంచి 40 పరీక్షలు చేసే పరిస్థితికి దిగజారడం దారి తప్పిన ప్రభుత్వ వైద్య రంగానికి సంకేతమన్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసిన ఖరీదైన పరికరాలు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఇప్పటికే సర్కారు వైద్యం అంటే ప్రజల నమ్మకం సన్నగిల్లిందన్న కేటీఆర్ చివరికి పరీక్షలకు కూడా ప్రైవేట్ ల్యాబ్లకు పరుగు తీయడంతో పేదల జేబులకు చిల్లుపడుతోందన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టిన డయాగ్నోస్టిక్ సెంటర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇప్పటికే పక్క చిక్కిన కాంగ్రెస్ సర్కార్ ఐసీయూకి చేరడం ఖాయమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.